అలా క్లిఫ్ పై నుంచి బీచ్ వ్యూ చూసుకుంటే 1080 పార్క్ వ్యూ. అండ్ ఇది వచ్చి సీతాపాలెం బీచ్. ఇక్కడ బోట్లో ఉన్న వీడియో. సో ఇవన్నీ చూడొచ్చు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. సో యా, ఇది 1080 పార్క్ కింద ఉన్న షిప్ వ్యూ. అండ్ కైలాసగిరి నుంచి గండోలా ఉండే వ్యూ. కొంచెం టైం ల్యాక్స్ పెట్టాను. ఫుల్ వీడియో అప్కమింగ్లో వస్తుంది. ఇది వచ్చి పైన రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళే వ్యూ, బీచ్ వ్యూ మొత్తం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే మనమైతే వైజాగ్ సిటీ టూర్లో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ అయితే మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సమ్ టెంపుల్ అయితే ఉంది కొండపైన. అక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇది వ్యూ. ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు, ఈ బీచ్ వ్యూ చేసి ఇక్కడ ఆగిపోయాం. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వెళ్దాం. అండ్ యా, ఇది మనం చూడొచ్చు, రీసెంట్గా న్యూస్లో హైలైట్ అయింది. ఇది ల్యాండ్ స్లైడింగ్స్ అవ్వకుండా మనకైతే కార్పెట్స్ ఇట్లాంటివి అయితే వేసారు, జపాన్ టెక్నాలజీ యూజ్ చేసి. సో నేనైతే ఇక్కడైతే ఒక ఆటో అయితే హైర్ చేసుకున్నాను వైజాగ్ సిటీ టూర్ చూడటానికి. మైట్ బి ఇది గీతమ్స్ కాలేజ్, చూడటానికి బాగుంది అండ్ క్యాంపస్ కూడా. అండ్ ఇక్కడ నుంచి అయితే మనమైతే ఫిలిం స్టూడియోకి అయితే వెళ్తున్నాం. సో ఫిలిం స్టూడియోకి వెళ్ళే దారిలో హిల్వే అయితే ఉంది. సో బీచ్ వ్యూ అటు సైడ్ ఇటు సైడ్ అయితే సూపర్గా అయితే ఉంది చూడటానికి. అండ్ ఇటు సైడ్ అన్ని కొండలు ఉన్నాయని అటు సైడ్ తిప్పాను కెమెరా. అటు సైడ్ నుంచి వ్యూ చూస్తే అటు సైడ్ నుంచి కూడా సేమ్ ఉంది. సో బ్యాలెన్స్డ్ వ్యూ హిల్ ఏరియాస్లో అటు సైడ్ ఇటు సైడ్ బ్యాలెన్స్డ్ వ్యూ చేసేసి పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఫిలిం స్టూడియోకి అయితే వెళ్దాం. అక్కడ కొన్ని సెట్స్ అయితే ఉన్నాయి, జైలు ఇలాంటివి. సో అవి అయితే చూసుకుందాం. అండ్ యా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది హిల్ అంతా పైకి వెళ్ళడానికి. రామానాయుడు స్టూడియో సంథింగ్ అయితే ఉంది పైన. సో అది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ కొంచెంసేపు ఆగి ఆ వ్యూ అయితే చూద్దాం. సో యా, మొత్తం బీచ్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది ఋషికొండ పైన, కొండ పైన యాక్చువల్లీ ఇది. సో మనం నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్దాం. ఋషికొండ బీచ్, సీతారామం. ఆ బీచ్ ఒక స్టోన్ అయితే ఉంటుంది, అక్కడ కూడా హైట్ అయితే ఉంటుంది అది కూడా. సో బీచ్ పేరు సరిగ్గా గుర్తు అట్లేదు, సీతాపాలయం బీచ్ ఏదో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫిలిం స్టూడియో చూసుకుని అయితే వెళ్దాం. పెద్ద చూడటానికి అయితే ఏం లేవు, వెనకాల కొన్ని సెట్స్ అయితే ఉన్నాయి. సో అది ఒక సెట్. ఆ సెట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి, కొన్ని గార్డెన్ ఏరియాస్ ఇలాంటివి. అండ్ యా, ఇక్కడ నుంచి వ్యూ అయితే అమేజింగ్. ఇంకా చాలా చాలా మంచి మంచి వ్యూస్ అయితే ఉంటాయి వీడియోలో. వైజాగ్ అనేది ఒక ప్లెజెంట్ సిటీ. హ్యూమిడిటీ ఎలా ఉంటుందో ఆ వ్యూస్ కాడ, లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఇవన్నీ బాగుంటాయి. సో ఒక్కొక్కటి అయితే చూద్దాం ఈరోజు. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, 20 minutes వీడియో. సో లాస్ట్ వీడియోకి కొంచెం బాగానే వచ్చింది రెస్పాన్స్. సో యా, విల్ గో టు నెక్స్ట్ పార్ట్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఫిలిం స్టూడియో చూసేసాం. సో పెట్టడానికి ఏం లేదు, రామోజీ ఫిలిం సిటీ లాగా ఒక 3-4 సెట్స్ అయితే ఉన్నాయి. కొంచెం షూటింగ్ నడుస్తుంది అక్కడ సీరియల్ది. సో అందుకే టైం అయిపోతుంది అని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సో ఈ జర్నీ అయితే బాగుంది. అలా బీచ్ వ్యూ చూసుకుంటూ కిందకి దిగటం, పైకి ఎక్కడం. ఒక వీడియోలో అయితే ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కో వర్సెస్ వైజాగ్ అని. అండ్ ఆర్కే బీచ్ రోడ్ కట్ కానీ, ఈ హిల్లీ ఏరియా బీచ్ కానీ చాలా బాగుంటాయి. కొన్ని మీమ్స్ ఇలాంటివి. సో ఇక్కడ మనకు ఆటో డ్రైవర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏం జరిగింది ఏంటి అనేది. అండ్ ఇక్కడికి వస్తే ఇది బీచ్. ఇది కూడా సీతాపాలయం బీచ్ సంథింగ్ అయితే ఉంది. ఇది చూస్తే మనకు అక్కడ ఒక స్టోన్ లాగా ఫామ్ అయి ఉంటుంది.
స్టోన్ పైన అందరు వెళ్ళి ఫొటోస్ తీసుకుంటారు. సో ఆ స్టోన్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ క్లిప్లో కావచ్చు. సో బీచ్ ప్లెజెంట్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చి ఆ స్టోన్ ఇక్కడ చూస్తున్నావు కదా, కింద వాటర్ ఫ్లో అవుతాయి, పైన మనం ఫొటోస్ దిగచ్చు. చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం మనం హెల్ప్ చేద్దాం అన్నట్టు కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము ఇక్కడ. సో కొన్ని కపుల్ ఫొటోస్ ఇట్లాంటివి. సో యా, చూడటానికి అయితే బాగుంది ఇది. అండ్ కింద నుంచి ఫ్లో చూడొచ్చు మీరు, బీచ్ ఫ్లో. సో ఇక్కడ కూడా నేను కొన్ని ఫొటోస్ తీయడానికి ట్రై చేశాను గోప్రోలో. సో ఇదైతే అమేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇలా కూర్చొని నించుని అంటే వాళ్ళు చెప్పినట్టు కొన్ని ఫొటోస్. అండ్ ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ దిగడానికి. సో అది కంప్లీట్ చేసేసుకుని మనమైతే ఈ బీచ్లో ఇంకా చూడటానికి అయితే ఏముండదు, జస్ట్ ఈ స్టోన్ ఒక్కటి బాగుంటుంది. అండ్ బీచ్లో స్విమ్మింగ్ కూడా కొంచెం ప్రొహిబిటెడ్, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు, అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అయితే మనం అయితే వెళ్ళిపోవడం. నెక్స్ట్ స్టాప్ వచ్చి తెనేటి పార్క్ ఏదో చూసుకున్నాం. అండ్ పైన టెంపుల్ ఒకటి ఉంటుంది, కైలాసపురం సంథింగ్ అయితే ఉంది. అక్కడికి గండోలాలో వెళ్ళాలి మనం, కేబుల్ కార్. సో అవన్నీ చూసుకుందాం మెల్లగా. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి, చూడటానికి అయితే బాగుంది. అండ్ ఇది ఋషికొండ బీచ్లో కొంచెం ట్రాఫిక్ ఉంది, పబ్లిక్ ఉన్నారు, వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే. సో అవి కంప్లీట్లీ ఆప్షనల్. మాకు అంత టైం లేదు కాబట్టి మనమైతే జస్ట్ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసి అలా ఎండ్ దాకా అయితే వెళ్ళేసి వచ్చేసి లంచ్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి బీచ్ పక్కనే నాయుడు గారి కుండ బిర్యానీ అయితే ఉంది. సో అదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది వచ్చి ఋషికొండ బీచ్, రామకృష్ణ బీచ్, సీతాపాలెం బీచ్, నెక్స్ట్ తెనేటి పార్క్ అయితే వెళ్తాం. సో యా, స్టే ట్యూన్. ఇంకా వీడియో అవ్వలేదు. సో అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లంచ్కి అయితే వచ్చేసాం. బీచ్ పక్కనే మనకి నాయుడు గారి కుండ బిర్యానీ అయితే ఉంటుంది. సో చాలా రీల్స్లో అయితే చూశాను, బాగుంటుంది అన్నారు. సో ట్రై చేద్దాం ఏంటి ఎలా ఉంటుంది. సో క్వాంటిటీ కూడా నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే ఓకే. అండ్ ఇక్కడ ఐ లవ్ వైజాగ్ అండ్ తెనేటి పార్క్ బీచ్ వ్యూకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చిన్న మధ్యలో స్టాప్ అయితే ఉంది, వాక్ పాత్వే, ఐ లవ్ వైజాగ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇలా వాక్ చేసుకుంటూ ఆ వ్యూ చూపిస్తే రేంజ్లో ఉంటుంది అక్కడి నుంచి వ్యూ. సో సూపర్ అయితే ఉంది ఇక్కడ వ్యూ చూడటానికి, ల్యాండ్స్కేప్ వ్యూ అలా బీచ్లో నుంచి అలలు వస్తుంటే. సో ఇదొక గ్రేట్ ప్లేస్ వైజాగ్కి. అండ్ ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి కిందకి దిగడానికి, కొంచెం కిందకి దిగైతే ట్రై చేద్దాం. అండ్ యా, ఇది ఒక బీచ్ పాయింటే, దీనికి నేమ్ అంటూ ఏం లేదు. ఇది జస్ట్ తెనేటి పార్క్ నుంచి జస్ట్ వాకబుల్, అలా ఫుట్పాత్ మీద నుంచి వెళ్ళిపోతే మనకి తెనేటి పార్క్ అయితే వస్తుంది. సో యా, చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే అలా వాక్ చేసుకుంటూ తెనేటి పార్క్ అయితే వచ్చాం. ఇది తెనేటి పార్క్, చిన్న గార్డెన్ లాగా ఉంటుంది పైన. అండ్ కింద ఒక పాత పెద్ద షిప్ అయితే ఉంటుంది, శ్రీలంక నుంచి వచ్చిన షిప్, శ్రీలంక బంగ్లాదేశ్ సరిగ్గా గుర్తులేదు. ఇతను తెనేటి విశ్వనాథం గారిని స్వాతంత్ర యోధులు, ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు మీద. అండ్ ఇక్కడ నుంచి కిందకి స్టెప్స్ అయితే ఉంటాయి బీచ్కి. ఇది ఎలా అంటే మనకి ఓకలాలో క్లిఫ్ ఉంటుంది కదా, సో సేమ్ అలాంటిదే, బట్ ఆ రేంజ్లో ఉండదు, బట్ ఓకే చూడటానికి. సో ఇక్కడ సమ్ గార్డెన్ లాగా అయితే అరేంజ్ చేశారు, సీటింగ్ కానీ ఇవన్నీ బాగున్నాయి చూడటానికి. సో మనమైతే కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను మీకు. సో ఇది వచ్చి వ్యూ, అండ్ పైనుంచి అయితే వ్యూ ఇది, అది షిప్,
ఇది బంగ్లాదేశ్ నుంచి అయితే వచ్చింది, బట్ బ్యాక్ అయితే పంపించలేదు. ఇదైతే ఒక టూరిస్ట్ స్పాట్కి అయితే చేసేసారు. సమ్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల. సో అందుకే ఎలా అయితే చెయ్యట్లా. అండ్ అలా అలలు వస్తుంటే ఆ అలలు సౌండ్ వినొచ్చు. వెళ్తావా? సో మనమైతే ఇప్పుడైతే బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం, అలా స్టెప్స్ దిగేసి. సో ఇది బోట్, కొంచెం దగ్గరికి అయితే వెళ్దాం. లోపలికి ఎలా లేరు కాబట్టి లోపల కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫోటో స్పాట్స్ అయితే ఉన్నాయి, చూడటానికి బాగుంది. అలా కొంచెం దగ్గర దాకా వెళ్ళేసి వద్దాం. సో బీచ్ వాటర్ అయితే ఇక్కడ కొంచెం క్లీన్గా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో ఆర్కే బీచ్ కన్నా రామకృష్ణ బీచ్, రాధాకృష్ణ బీచ్, గ్లాస్ బ్రిడ్జ్ కానీ ఇలా. అండ్ ఇది కైలాసగిరి ఎంట్రీ 10 రూపీస్ ఫీజు. అండ్ గండోలాకి సమ్ 50 సమ్ 100 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో టికెట్ ప్రైజెస్ అయితే చూపిస్తాను. ఇది టికెట్ ప్రైజెస్. ఇది ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి 10 రూపీస్. దాని తర్వాత పైన కేబుల్ కార్కి బుక్ చేసుకోవాలి. బై ఆటో, బైక్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ 150 రూపీస్ అప్ అండ్ డౌన్కి అయితే తీసుకుంటున్నారు అడల్ట్కి, కేబుల్ కార్ ఎక్కాలి అంటే. సో ఆ టికెట్ కూడా తీసేసుకుందాం. సో కేబుల్ కార్ వ్యూ అయితే బాగుంటుంది. 4 మెంబర్స్ని పంపిస్తారు. సో రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఫ్రీగానే ఉంటుంది. సో పైన ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. పైన శివ స్టాచ్యూ ఇలాంటివి అయితే ఉన్నాయి, ట్రైన్ రైడ్ ఇలాంటివి. సో ఇవన్నీ చూసుకుని అయితే వెళ్దాం. ఇది గండోలా ఎంట్రన్స్, ఇక్కడైతే మనమైతే ఎక్కాలి. ఇవన్నీ చాలా పాత పడిపోయినాయి. మనము వియత్నాంలో దానాంగ్ వెళ్ళేటప్పుడు బానా హిల్స్లో మనం పెద్ద కేబుల్ కార్ చూసాం. సో అది చూసాక ఇది పెద్ద అనిపించదు, బట్ పైకి వెళ్ళడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో దీని కాస్ట్ కంపేర్ చేస్తే కూడా మనం కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి నార్మల్ గండోలాస్ లాగా ఉన్నాయి ఇవి. సో చూద్దాం ఒక్కొక్కటి. అండ్ ఇది మన గండోలా, ఎల్లో కలర్ది. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చూడొచ్చు. కొంతమంది పర్సన్స్ ఉండటం వల్ల క్లియర్గా అయితే వ్యూ రావట్లేదు. సో మనం రిటర్న్ వచ్చినప్పుడు అయితే కొంచెం క్యాప్చర్ చేద్దాం. అండ్ మనమైతే రీచ్ అయిపోదాం ఇప్పుడు కైలాసగిరి పైకి. అండ్ ఇక్కడ నుంచి మనమైతే పైకి అయితే కొంచెం స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. అండ్ ఇది వ్యూ ఇక్కడ నుంచి చూడటానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనమైతే పైన కైలాసగిరి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టారు రీసెంట్గా. సో మేము వెళ్తున్నప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటి అంటే ట్రైన్ రైడ్ అయితే లేదు, బట్ ట్రైన్ ట్రాక్ అయితే చూపిస్తాను మీకు. ట్రైన్ రైడ్ కోసం చాలా ఎతికాను. ట్రైన్ రీసెంట్గానే పట్టాల మీద నుంచి తప్పిపోయిందంట. సో ఎవరికి ఏం కాలేదు లక్కీగా. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇది సమ్ ఎట్లా అంటే తిరుపతి కొండ మీద ఎలా ఉంటుందో సేమ్ ఇట్లా ఋషికొండ కొండ మీద కైలాసగిరి అని అట్లా ఉంటుంది. సో పైన ఒక పెద్ద సిటీలానే ఉంటుంది. సో ఇక్కడ వాష్రూమ్స్ కానీ గార్డెన్స్ కానీ తినడానికి కానీ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఎ బెటర్ వ్యూ. అండ్ అక్కడ మనకి శివ పార్వతుల స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్దాం మెల్లగా. ఇది కొంచెం దూరం నుంచి అయితే తీసాను, దగ్గరికి వెళ్ళి అంటే క్రౌడెడ్ అయితే లేదు. సో ఇలాంటివి మనం చాలా చూసాం కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అవైతే చూద్దాం వెళ్ళి. అండ్ ఇది ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి ఒక చిన్న హౌస్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి అయితే అమేజింగ్ వ్యూ అయితే ఉంది, చూస్తున్నారు కదా. మనం గోపురంలో క్యాప్చర్ చేసింది అక్కడ. అది ట్రైన్ ట్రాక్. ఇది ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ఏసీ అండ్ జనరల్ క్యాబిన్స్. ఒక 20 minutes రైడ్ అయితే ఉంటుంది, బట్ ప్రజెంట్ అయితే లేదు. సో దీనికోసం వచ్చాను నేను యాక్చువల్లీ పైకి. అండ్ నెక్స్ట్ మనం ఇవన్నీ చూసేసుకొని గండోలా ఎక్కేద్దాం. ఇప్పుడు మనకి ఓన్లీ 2 మెంబర్స్కే ఉన్నాం. రిటర్న్లో చాలా తక్కువ మంది వస్తారు. సో ఇవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మనం ఖాళీగా వెళ్ళిపోవచ్చు.
అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది, రేంజ్లో ఉంటుంది. ఈ పోల్ అడ్డు రాకపోతే చూద్దాం. యా, ఇది వ్యూ. వైజాగ్ అసలు ఫేమస్ ఫర్ వ్యూస్. వైజాగ్ ఈ లెవెల్లో ఉంది అంటే అరకు ఇంకే లెవెల్లో ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వెళ్ళేది మనము రేపు నెక్స్ట్ వీడియో మీకు విస్టాడోమ్ వీడియో అయితే వస్తుంది. విస్టాడోమ్ అంటే మొత్తం గ్లాస్ ట్రైన్, అది సూపర్ అయితే ఉంటుంది. సో వెహికల్స్కి, సో దానికి కూడా సపరేట్ టికెట్ ఉంది, 50 రూపీస్, 60 రూపీస్ అయితే ఉంటుంది. ఇది గండోలా వ్యూ. కొంచెం పాతగా ఉంది క్యాబిన్స్. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒకటి వస్తుంది చూడండి. స్పీడ్ కూడా పర్లేదు, మీడియం స్పీడ్లో అయితే తీసుకెళ్తున్నారు, అంత ఫాస్ట్గా ఇలా అయితే లేదు. సో యా, ఇది వ్యూ. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్పాట్స్ ఏమున్నాయంటే లుంబిని పార్క్ ఉంది. సో అది చిన్న స్పాటే. ఈ గండోలా దిగేసి మనం అయితే అక్కడికి అయితే వెళ్దాం. ఇది ఫుల్ గండోలా వీడియో అయితే పెడుతున్నాను. ఆల్మోస్ట్ 3 to 4 minutes అయితే ఉంటుంది ఈ రైడ్. కొంచెం బాగుంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే గండోలా ఎక్స్పీరియన్స్ చేయకపోతే చాలా బాగుంటుంది ఈ రైడ్. ఇది వైజాగ్ ఒక సిటీ టు, ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ ఇవి మేజర్ ప్లేసెస్. అందరూ కైలాసగిరికి అయితే వస్తారు. అండ్ ఇది గండోలా అండ్ బేస్మెంట్. సో ఇక్కడతో గండోలా రైడ్ అయితే అయిపోయింది, చాలా క్విక్ రైడ్. సో యా, 150 వర్త్ అంటే వర్తే ఇలాంటి రైడ్స్కి. అంటే ఓన్లీ 2 personsకి క్యాబిన్ ఇస్తే మనకి వర్త్. సో 4 persons ఉంటే కొంచెం కన్జస్టింగ్గా ఉంటుంది వీడియోస్ తీసుకోవడానికి కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే లుంబిని పార్క్ అయితే వచ్చాం. లుంబిని పార్క్లో ఒక బుద్ధా స్టాచ్యూ అయితే ఉంది. మనకి హైదరాబాద్లో లుంబిని పార్క్ ఎలా ఉందో సో అంత పెద్దది కాదు కానీ నార్మల్ స్మాల్ సైజ్ ఆఫ్ లుంబిని పార్క్ ఆఫ్ హైదరాబాద్. సో వెనకాల నుంచి కూడా బీచ్ వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇది బుద్ధా స్టాచ్యూ. మనకి ట్యాంక్ బండ్ ఉంది కదా, సో వీళ్ళు సముద్రం లోపల ట్యాంక్ బండ్ పెట్టలేరు కాబట్టి ఇలా కొంచెం సముద్రం పైన అదే ఒడ్డున పెట్టారు. సో ఇక్కడ నుంచి మనం బీచ్ వ్యూ అయితే చూద్దాం. అలా ఒక సర్కిల్ వేసేసి మొత్తం చూసేసి, చిన్న గార్డెన్, సీటింగ్ ఏరియా కూడా తక్కువ, వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా లేదు. సో ఆన్ ద వే ట్రిప్ కాబట్టి, ఆన్ ద వేలో వస్తుంది కాబట్టి ఇది ఓకే. సో మనమైతే రూమ్ అయితే అక్కడ చెక్అవుట్ చేసేసాం త్రిపోలో. అండ్ మనమైతే రీచ్ అవుతుంది ఇప్పుడు రైల్వే స్టేషన్లో. మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడ పడుకోవచ్చు, మనకు రిజర్వేషన్ టికెట్ ఉంటే ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇలా ఒక రౌండ్ వేసేసి మనం అయితే ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బీచ్కి అయితే యాక్సెస్ లేదు, బయట గోడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఇది బీచ్ గేట్స్. లాక్ అయితే వేసేసారు. నేను బీచ్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే దీనికి సపరేట్ రూట్ ఉందంట. సో అదంతా వాక్ చేసుకునేంత టైం అయితే లేదు. సో యా, చూద్దాం, కొంచెం దగ్గరికి వెళ్ళిపోతే బీచ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ అలలు కొంచెం ప్లెజెంట్గా అయితే వస్తున్నాయి నార్మల్గా. మైట్ బీ సమ్ ఎఫెక్ట్. అండ్ యా, ఇది ఈవినింగ్ సన్సెట్ వ్యూ అండ్ ఇది బీచ్ వ్యూ. ఈ బీచ్ అంత క్లీన్లీనెస్గా అయితే లేదు. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.